రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ న్యాయ సూత్రం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడు అనే రాజు ధవళగిరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేనివాడని పెంచుకున్నాడు. న్యాయ నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు. కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ఆయన న్యాయ సూత్రం. కీడు పొందిన వాడెవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకోవచ్చుననే న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది. ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు. మంత్రి సామంతులంతా సుఖాసీనులై ఉన్నారు. రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక నాగుబాము దారి తప్పి కొలువులోకి ప్రవేశించింది. నాగుబాము కంటపడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది. కొందరు కత్తులు దూసి దానిని చంపేందుకు లేచి నిలబడ్డారు. కానీ తండ్రి పక్కనే కూర్చుని ఉన్న యువరాజు అందరినీ వారించి ఖడ్గంతో నాగుబామును 2 తుండేలుగా నరికాడు. అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెంతో నాగుబాము అక్కడి నుంచి పారిపోయి పుట్ట చేరింది. నాగు భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి శోకించసాగింది. అప్పుడు నాగు తన దారి తప్పి కొలువులోకి వెళ్తే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరిచి, ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా, ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు. ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు కరచి చంపవచ్చును. కానీ ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది. అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు ఎలాంటి హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు. నాగు భార్య ఆ రాత్రి కోట ప్రవేశించి యువరాజు పడక గది చేరింది. గాఢ నిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకుంది. భయకంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు. కేకలు విని దాసదాసీలంతా అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. కానీ ఎవరికీ నాగు భార్యను చంపటం ఎలాగో తెలియలేదు. యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టపట్టుకుని ఉన్నది ఆ పాము. దానిని కొట్టాలంటే యువరాజుకు దెబ్బ తగులుతుంది. అలాంటి స్థితిలో ఏమి చేయటానికి వాళ్లకు పాలు పోక కంగారు పడసాగారు. అప్పుడు నాగు భార్య, ముందు రాజుగారిని పిలుచుకురండి, న్యాయ విచారణ జరగాలి. ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప ప్రయత్నిస్తే యువరాజును కాటు వేస్తాను, జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు. నాగు భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి, నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు, ఆయన దారిన ఆయన పోతున్నాడు. కానీ యువరాజు అన్యాయంగా ఆయన్ను చంపి నాకు వైధవ్యం కలిగించాడు. ఈ రాజ్యం న్యాయ సూత్రం ప్రకారం నేను యువరాజును కాటు వేసి చంపి ఆయన భార్యకు వైధవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా. నాగు భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకులపడ్డాడు. న్యాయ చట్టం ప్రకారం అన్యాయంగా నాగుబామును చంపివేసి ఈమెకు వైధవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు. కానీ తనకు అతడు ఒక్కగానొక్క కొడుకు, ధవళగిరికి రాజు కావలసిన వాడు. ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా? చేసేది ఏమీ లేక రాజు 2 న్యాయమూర్తులను పిలిపించాడు. వాళ్ళు నాగు భార్య చెప్పినదంతా విన్నారు. తర్వాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు, మహారాజా, కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుబాము తన భార్యకు కలిగిన వైధవ్య బాధనే యువరాణి గారికి కూడా కలిగించవచ్చును. నాగు భార్య ఈ తీర్పు విని అనంగీకార సూచనగా బొసలు కొడుతూ తల ఆడించింది. ఇది ఏ న్యాయశాస్త్రమో అంగీకరించని తీర్పు. కేవలం నన్ను మోసపుచ్చటానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం. చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యను వైధవ్యం కలిగించగలడు అని అడిగింది నాగు భార్య.
నాగు భార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరి మాట్లాడలేకపోయాడు. అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు, నాగు భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు, అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉంది అంటూ, అమ్మా నీకు సంతానం ఎందరు అని నాగు భార్యను అడిగాడు. నాకు 5 పుత్రులు అన్నది నాగు భార్య కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. అలాగా, పాపం యువరాజు నిన్ను 5 పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట. కనుక నువ్వు ఆయన భార్యను 5 పుత్రులు ఉన్న వితంతువుగానే చెయ్యాలి. అప్పుడు కానీ న్యాయసూత్రాన్ని అనుసరించి శిక్ష విధించినట్టు కాదు, అవును కదా అని అడిగాడు న్యాయమూర్తి. అందుకు నాగు భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ. అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు, కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి. ఇప్పుడు యువరాణికి 2 పుత్రులు, ఆమె కూడా 5 పుత్రుల తల్లి అయిన తరువాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చును. ఈ తీర్పు న్యాయసూత్రానికి అనుగుణంగానే ఉందని నాగు భార్య అంగీకరించక తప్పలేదు. అందువల్ల ఆమె రాజును ఒక కోరిక కోరింది. యువరాణికి 5వ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపమన్నది. న్యాయశీలి అయిన రాజు సరే అన్నాడు. కానీ యువరాణికి ఆ తర్వాత సంతానమే కలగలేదు. నాగు భార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలోంచి తొంగి చూసేది. ఎంతకాలం జరిగినా వాళ్ళ వెంట 2 పిల్లల కంటే ఎక్కువ కనబడలేదు. ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది నాగు భార్య. కొంతకాలానికి తన పగ తీరకుండానే మరణించింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?